ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ 2025లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కాంక్లేవ్లో 15,279 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రభుత్వంతో వివిధ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. వీటితో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 7,081 కోట్ల 14 పీపీపీ ప్రాజెక్టులు, 8,198 కోట్ల రూపాయల 16 ప్రైవేటు రంగ ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, 3 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, 2,000 కోట్లతో రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణ జరగనున్నాయి. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్ కాంటినెంటల్, సెయింట్ రిజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్కి రానున్నాయి. 10,000 కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిల్మ్ టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ డెవలప్మెంట్తో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా టూరిజంకు ఒక పాలసీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. పర్యాటక రంగంలో 15,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అభినందించారు సీఎం. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ అన్నారు సీఎం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, లాభాలు పొందండి, టూరిజం సంస్థలకు పిలుపునిచ్చారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు సీఎం. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ అని తెలిపారు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి టూరిజంలో పాలసీ లేదు. కానీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వివిధ సంస్థల్ని, వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల యొక్క టూరిజం పాలసీలని స్టడీ చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని అడాప్ట్ చేసుకొని వరల్డ్స్ టూరిజం డే మొట్టమొదటి కాంక్లేవ్ ఈరోజు ఏర్పాటు చేసి అధికారులు, ముఖ్యంగా జయేష్ రంజన్, జూపల్లి కృష్ణారావు గారు 15,000 crores investments they have attracted in Telangana. I wanted to congratulate them on record. New York is having Statue of Liberty. Some of the countries are having Eiffel Tower, Disney World. ఇలాంటి టూరిజం స్పాట్స్ వివిధ దేశాలలో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే చార్మినార్, గోల్కొండ ఫోర్ట్స్, రామోజీ ఫిలిం సిటీ లాంటి టూరిజం స్పాట్స్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ ఉన్నాయి. ఇవే కాదు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అదేవిధంగా రామప్ప టెంపుల్, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్, 1000 పిల్లర్స్ టెంపుల్, అలంపూర్లో ఉండే శక్తి పీఠాలు, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ tourism destination. We have ecotourism, we have temple tourism, today we have medical tourism also. Asian countries, particular Middle East countries, people are coming to Hyderabad for medical treatments or medical tourism. Telangana government has decided to attract, to promote ecotourism, medical tourism, health and temple tourism. We have many oldest of the old temples are there, heritage structures are there in Hyderabad. Nizam has constructed many more heritage buildings. All around Hyderabad, particularly in Musi, all these are Nizam has constructed wonderful structures. All these are neglected.
Now we wanted to revive all those. Hyderabad is not old city. Hyderabad is original city. We wanted to revive our original city. We wanted to compete with world. We wanted to compete with New York, Tokyo or any other city. హైదరాబాదులో రక్షణ గురించి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరీమణుల పోటీని నిర్వహించి ఇది అత్యంత సేఫెస్ట్ సిటీ అని మనం ప్రూవ్ చేయగలిగినాం. ఇండియా మొత్తం లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్లేస్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ, పెట్టుబడుల రక్షణ విషయంలో కానీ, టూరిస్టుల యొక్క రక్షణ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు రక్షణనే కాకుండా లాభాలను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, 2004 to 2014 రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, 2014 to 2023-24 చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్. Today my government is there. We have never changed our policies. Government may be changing time and again, but we have not changed our policies. We are there to protect your investment and your interest. Thank you.